రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. అమ్మమ్మ అంత్యక్రియలకని వచ్చి అత్యంత దారుణంగా హత్య గురి కాబడ్డాడు ఓ యువకుడు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. అసలు ఎవరి ఈ అబ్బాయి? ఇతన్ని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అంత్యక్రియలకని వచ్చిన ఇతను హత్యకెందుకు గురి కాబడ్డాడు? మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు అనేది ఒకసారి దీనికి సంబంధించి చూద్దాం. సో, ఇతని పేరు రమేష్. ఇతను 28 సంవత్సరాలు. పెద్దపూడి మండలం రామేశ్వరం అనే ఒక గ్రామానికి చెందిన ఈ రమేష్ అనే వ్యక్తి పిఠాపురం మూలపేట గ్రామంలో వాళ్ళ అమ్మమ్మ చనిపోవడంతో సో, అక్కడ రామేశ్వరం నుండి కూడా ఈ మూలపేట గ్రామానికి రావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు. అమ్మ, చెల్లి, అతని బ్రదరు అందరూ కూడా వాళ్ళ అమ్మమ్మ అంత్యక్రియలకైతే వచ్చారు. సో, ఆ అంత్యక్రియల ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే వాళ్ళ చెల్లి రమేష్ వాళ్ళ చెల్లి ఏమి భోజనం ఏమో చేయలేదు. సో, అంత్యక్రియల టైంలో అలానే ఉంటుంది గదా! సో, అక్కడ షాప్‌కెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో, దుకాణం దగ్గర కొందరు వ్యక్తులు ఈమెని ఏడిపించారని, హెరాస్ చేశారని, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో మాట్లాడారని జెప్పేసి తెలిసింది. సో, దాంతో చెల్లి ఇతనికి ఫిర్యాదు జేసింది. ఇలా అన్న వాళ్ళు ఏడిపిస్తున్నారన్నట్టుగా చెప్పడంతో ఆ యువకుడు రమేష్ ఈ వ్యక్తులతో, ఈ ఏడిపించిన యువకులతో వాగ్వివాదానికైతే దిగారు. ఎందుకు నా చెల్లిని ఇలా అంటున్నారు? అలా ఒక గొడవ, వాగ్వివాదం అయితే అక్కడ చోటు చేసుకుంది. సో, ఆ తర్వాత అది కొద్దిగా సైలెంట్ అయిపోయింది. ఇటు అంత్యక్రియలకు వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో, శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతున్న టైంలో ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చెల్లిని ఏడిపించారో వాళ్ళక్కడికి రావడం, వాళ్ళు ఇంకా ఎక్కువ మందిని పబ్లిక్‌ని గ్యాదర్ చేసుకొని రావడం, అక్కడ చిన్న అంత్యక్రియల టైంలో కూడా గొడవ, గొడవ, మాట, మాట అయితే అనుకోవడం జరిగింది. వీళ్ళింకా అక్కడున్న పెద్దల్ని కూడా రెచ్చగొడుతూ మాట్లాడడం, ఏదేదో మాట్లాడడం అయితే చేశారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఆహ్, ఆ యువకుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. 100కి డయల్ చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. సో, వాళ్ళక్కడికొచ్చేసి అయిపోయిందదో అయిపోయింది అది ఇది అని చెప్పేసి ఆ సమస్యని కాస్త అక్కడికే పరిష్కారం చేసేసి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు వెళ్ళిపోయిన మరుక్షణమే వంశీ అనే ఒక వ్యక్తి ఏడిపించిన ఆ అమ్మాయిని ఏడిపించిన వ్యక్తుల్లో ఒకరు. ఆ వంశీ అనే వ్యక్తి అతని అనుచరులు కత్తులు తీసుకొని ఆ అబ్బాయి పైన అసలు టైం కూడా ఇవ్వలేదు. వాళ్ళు అలా వెళ్ళిపోగానే కత్తులు తీసుకొని ఆ అబ్బాయి గుండెల్లో గుచ్చడం, రాడ్లు తీసుకొని తలపై కొట్టడం. అలా అక్కడున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అది ఒక సడెన్‌గా జరిగిపోయిందిగా. వాళ్ళు కూడా అసలు ఏమీ చేయలేని ఒక పరిస్థితి. వాళ్ళ అన్నయ్య, ఆ రమేష్ వాళ్ళ అన్నయ్య కూడా మాట్లాడుతూ అసలు మేము ఊహించలేదు. సడెన్‌గా జరిగిపోయింది. కాపాడుకుందామన్నా కూడా కాపాడుకోలేకపోయాం. ఆహ్, తన తమ్ముడి చుట్టూ, ఆ రమేష్ చుట్టూ ఏకంగా 15 మందున్నారట. 15 మంది కలిసి కాళ్ళు, చేతులు పట్టుకొని అత్యంత దారుణంగా చంపాడు అని అది అబ్బాయి రమేష్ వాళ్ళ అన్న చెప్తూ ఏడుస్తున్న ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. సో, అలా ఆమెను కాపాడుకుందామన్నా అంత టైం దొరకలేదు. రాడ్లతోటి కొట్టారు తలపైన, కత్తులతోటి గుండెల్లో పొడిచేశారు. కాళ్ళు, చేతులు పట్టేసుకొని ఆహ్, ఆ రకంగా క్రూరంగా హింసిస్తూ చంపేశారు. సో, మాకు కాపాడుకునే ఒక అవకాశం కూడా దొరకలేదు. సో, దాంతో ఆ తర్వాత వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయారు. గాయాలతో అక్కడ రక్తసిక్తమై ఉన్న రమేష్ ని ప్రభుత్వ ఆస్పత్రికైతే తీసుకెళ్ళిపోవడం అయితే జరిగింది. సో, అయితే అక్కడ ప్రభుత్వ డాక్టర్స్ డిక్లేర్ చేసేసారు. లేదు ఈ అబ్బాయి దారిలోనే చనిపోయాడని జెప్పేసి చెప్పడంతో ఇప్పుడు అక్కడ ఒక విషాద ఛాయలైతే అలుముకున్నాయి. సో, అక్కడ పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర వాళ్ళ బంధువులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళు మీడియా ముఖంగా కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన ఈ మొత్తాన్ని కూడా సంఘటన వాళ్ళు వివరించారు. సో, ఇది జరిగింది. మా చెల్లిని ఏడిపించారని క్వెషన్ చేసాం. అంతే అంత పగబట్టుకొనొచ్చారు. పైగా ఇంకా వాళ్ళు గంజాయి బ్యాచ్‌లా కనిపించారు. గంజాయి తీసుకున్నట్టున్నారు. వాళ్ళు మాటలు తుల్లుతున్నాయి. అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీదు. పొంతన లేకుండా ఉన్నాయి వాళ్ళ మాటలు. సో, మరి వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యొచ్చారు. అందుకే కత్తులు పెట్టుకొని, రాడ్లు పెట్టుకొని వచ్చారు. అక్కడ పోలీసులొచ్చి ఇరువురికి మధ్య మాట్లాడి సద్దుమణిగిపిచ్చినా కూడా వాళ్ళు కావాలని ముందే ప్లాన్ చేసుకొనొచ్చి ఆహ్, పోలీసులు వెళ్ళిపోగానే అటాక్ చేయడం అయితే జరిగింది. ఏకంగా మా అన్నయ్య చుట్టూ మా తమ్ముడి చుట్టూ 15 మందున్నారు. సో, వాళ్ళ కాళ్ళు, చేతులు పట్టుకొని ఇంత దారుణంగా మా అన్నయ్యని అసలు చంపేయడం జరిగింది. మా తమ్ముడిని మేము కాపాడుకోలేకపోయామని చెప్పేసి వాళ్ళ అన్నయ్య కూడా మాట్లాడుతూ అక్కడ ఏడుస్తున్న వీడియో కూడా వైరల్ అవుతుంది. సో, ఇప్పుడు దీనిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిసిపోయింది. అయినా ఇది ఒక చిన్న గొడవ ఇలా ఈ స్థాయికి తీసుకురావడం, ఒక యువకుడి ప్రాణాల మీదకి తీసుకురావడం అయితే జరిగింది.
సో, మరి ఆ యువకుల్ని ఆ వంశీ అలాగే అనుచరులు వీళ్ళంతా కూడా గంజాయి బ్యాచ్ లాగా కనిపిస్తున్నారు. గంజాయి తీసుకుంటున్నారని చనిపోయిన ఆ మృతుడి వాళ్ళ బ్రదర్ అయితే ఆరోపిస్తున్నాడు. మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో మరిన్ని తేలాలి. ఇప్పుడు దీనికి కారకులైన వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో, ఏం జరుగుతుందో మరి చూడాలి. దీనికి సంబంధించి అయితే ఈ ఘటన ఇప్పుడు అక్కడ స్థానికంగా కూడా కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. మరి అక్కడే ఆ మృతుడి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ ఉన్నారు. సో, మరి పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు గాబట్టి, ఇప్పుడు కేసు నమోదైంది గాబట్టి, తదుపరిగా ఏం జరుగుతుంది? వాళ్ళని ఏ రకంగా ఎటువంటి శిక్షలు పడతాయనేది వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.